లావణ్య రాస్తారు ఇష్యూలో రోజుకో ఆడియో లీక్ అవుతుంటుంది, రోజుకో వీడియో లీక్ అవుతుంటుంది. ఓ లావణ్య లీక్స్ అని 6 నెలల నుంచి నడుస్తుంది తతంగం, సీరియల్ ఎపిసోడ్ లాగా. ఇది ఏం చెప్తారు దీన్ని? పాపం ఇప్పుడు ఇంకో అమ్మాయి, ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోతున్నాడు. మంచి హీరో అతను, మంచి యాక్టర్ కూడా. అయితే ఈ అమ్మాయి ఏంటంటే, నాకు లావణ్య గురించి చూస్తే పాపం తల్లిదండ్రులు ఇప్పుడు రాస్తారును తమ్ముడి పేరు మీదనే ఆ ఇల్లు ఉంది, కానీ వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు, కొట్టి బయట తరిమేశారంట. అది చాలా దారుణం. కానీ ఈ అమ్మాయి గురించి నాకు అంత తెలియదు, నేను చెప్తున్నాను. అయినా కానీ రాస్తారునికి సినిమాలు రాకుండా ఈ సినీ ఫీల్డ్లో బ్యాడ్ నేమ్ ఒకటి ఇప్పుడు ఉంటుంది. ఆ అమ్మాయి కూడా రిలేషన్షిప్లో ఉంది కదా, మరి లేదా? ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇంకా అవన్నీ యూజ్ చేసుకొని ఆడియోస్ కానీ, రికార్డింగ్స్ కానీ, వీడియోస్ కానీ బయట పెట్టి ఆయనను బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడము, తల్లిదండ్రుల్ని, పాపం వాళ్ళ నాన్నకి నడవలేని పరిస్థితి, ఈ ఏజ్లో కూడా కొట్టి ఆమె తరమడం అనేది అన్యాయం. అది లావణ్య అంటుంది, నువ్వు నా దగ్గర రాకపోతే చచ్చిపోతా అని కూడా బెదిరిస్తుంది. ఇప్పుడు లండన్ కూడా వెళ్ళిపోతానని ఏదో చెప్పినట్టు న్యూస్ వచ్చింది. చచ్చిపోతానంటుంది కదా. తల్లి, నువ్వు చచ్చిపోయినా కానీ పర్వాలేదులే, కానీ ఇలాంటి మంచి హీరోకి నువ్వు బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు. వాళ్ళ తల్లిదండ్రులు ఉసురు పోసుకోవద్దు. నువ్వు చచ్చిపోతే చచ్చిపో, నువ్వెందుకు ఇట్లా వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో రోడ్డు మీదకి లాగుతున్నావు? చచ్చిపోతానన్న వాళ్ళు ఎవ్వరు సావరు. చచ్చిపోమని చెప్పండి. ఇప్పుడు వీళ్ళున్నారు, ఇద్దరు పెట్రోల్ వేసుకొని తగలబెడతామని సావండి, ఎవరొద్దన్నారు? ఇంకా మేమైతే మంచిగా మేము టపాసులు అవన్నీ కాలుస్తాం, దీపావళి పండుగలు చేసుకుంటాం.